ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజకీయ నాయకులైనా సరే, ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఒక సినిమా హీరో అయినా సరే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయినా సరే, ఎవరైనా ఒకసారి మీరు గుర్తు చేయండి. వాళ్ళ పిల్లలకు ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్ చేయని కానీ, లేదంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేయని కానీ ఎవరైనా చెప్తారా? వాళ్ళ పిల్లల్ని బిజినెస్ అప్పచెప్తారు, బిజినెస్ చేయని చెప్పి ఉపచెప్తారు. కానీ మన లెక్క ఒక మంచి జాబ్ చేయాలి, నెలకి ఇంత సంపాదించాలి అని చెప్పేసి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఆలోచించరు. లో క్లాస్ అంటారా, వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు, ఉన్న దాంట్లోనే సంతోషంగా బతుకుతారు. ఒక్కసారి మీరు గమనించండి, లో క్లాస్ వాళ్ళకు ఎటువంటి రోగాలు ఉండదు, ఎటువంటి సమస్యలు ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి ప్రెషర్ ఉండదు, వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు. ఈ స్ట్రెస్, ప్రెషరు, టెన్షను ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలకే. ఎందుకంటే పైకి పోలేం, కిందికి దిగజారలేం. కిందికి దిగజారితే 10 మంది ఎగతాళి చేస్తారు. పైకి పోవాలంటే ధైర్యం ఉండదు. ఎందుకు? పెట్టుబడి పెడితే ఎక్కడ నష్టపోతామేమో అని చెప్పేసి. ఇది మిడిల్ క్లాస్ బతుకు. అందుకే నేను ఈరోజు బాధపడుతున్నట్టుగా, నేను ఈరోజు కష్టాలు పడుతున్నట్టుగా, నేను ఈరోజు అవమానాలు పడుతున్నట్టుగా, నేను ఇబ్బంది పడుతున్నట్టుగా, రేపు నా కొడుకు బాధపడకూడదనే ఉద్దేశంతో నేను ఒక అడుగు ముందుకేయబోతున్నా, ఛాలెంజ్గా తీసుకున్నా. దాన్ని కదా నేను ఛాలెంజ్ చేసింది. ఈరోజు నేను కష్టాలు పడుతున్నట్టుగా నా కొడుకు కూడా రేపు కష్టాలు పడకూడదనే కదా మనం బతికే. దేనికోసం? ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. నేను ఒక 25,000, నా భార్యకు ఒక 25,000 చెరొక దగ్గర పని చేస్తాం, డ్యూటీ చేస్తాం, జాబ్ చేస్తాం. నెలకు ఇద్దరం 50,000 సంపాదిస్తాం. 50,000 మాకిద్దరికి 25,000 ఖర్చు వస్తుంది అనుకుందాం. 25,000 ఖర్చు వస్తుంది. స్కూల్ ఫీజు కానీ, రూమ్ రెంట్ కానీ, లేదంటే ఇంట్లో సరుకులకు, సామాన్లకు, మన అవసరాలకు 25,000 పోతుంది. 25,000 మిగులుతుంది. ఆ 25,000కు ఒక 5,000, 10,000 దాచిపెట్టుకుంటాం మనం సేఫ్టీ కోసం. సేఫ్ జోన్ ఇంతకుముందే చెప్పిన సేఫ్ జోన్. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఒకసారి ఆలోచించండి. సేఫ్ జోన్ 10,000 మనం సేఫ్టీ కోసం పెట్టుకుంటాం. ఒక 15,000 3 లక్షల చిట్టి కట్టుకుంటాం. హ్యాపీగా ఉంటాం, ఇక ఏ టెన్షన్ లేకుండా. ఇది లైఫ్ స్టైల్. ఇది కాదు, నేను 100% చెప్తున్నా, ఇది కాదు లైఫ్ స్టైల్ అంటే. ఇది కాదు. మనిషి పుట్టినాం కాబట్టి రిస్క్ తీసుకోవాలి, కష్టపడాలి, నష్టపోవాలి, బాధలు పడాలి, అవమానాలు పడాలి, అన్నీ అనుభవించిన వాడే మానవ జీవి. మనిషి పుట్టుక ఏ కష్టం లేకుండా, ఏ రిస్క్ లేకుండా, ఏ నష్టం లేకుండా సేఫ్ జోన్లో బతికేవాడు జీవితంలో దేన్ని కూడా తట్టుకోలేడు. ఇప్పుడు మనకు చిన్న చిన్న సమస్యలు వస్తేనే తట్టుకుంటలేం. రేపు పెద్ద సమస్య ఏదైనా వస్తుంది, ఏం తట్టుకుంటాం? అందుకే ఒకసారి మీరు గమనించండి, మనిషి గోల్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నవాడు ఈరోజు ప్రతి ఒక్కరు